ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితంలో దేవుడు కొన్ని విషయాల్లో మన పరీక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో కొలిమిలోని వేడి అంతటిని చల్లార్చే చల్లని వర్షపు జల్లులను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా పేదరికం మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. అనారోగ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. కన్నీటి లోయలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ అనారోగ్యంలో కానీ లేకపోతే ఈ పేదరికంలో కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి మాటను మనం ధైర్యం కలిగి ఉండాలి. క్రైస్తవుడు భయపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్షలన్నిటిలో ఆయన ప్రత్యక్షత మనకు ఆదరణకు దయచేసింది. భయపడకుడి, నేను సదాకాలము మీతో ఉన్నానని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సనగడం కానీ లేకపోతే బాధ పూర్తి అయ్యేంత వరకు దేవుని మీద అవిశ్వాసాన్ని కలిగి ఉండకుండా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు నేను విశ్వాసంతో ముందుకెళ్తే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు. ఈ కొద్ది కాలమే పేదరికం కానీ అనారోగ్యం కానీ కన్నీటి పరిస్థితులు కానీ శ్రమలు కానీ దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు పరీక్షించిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపుతున్నాడు. ఈ శ్రమల్లో దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి దేవుడే పోతున్న గొప్ప ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో మనం పొందుకుని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మనలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని అని వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఓపిక, సహనము, విశ్వాసం కలిగి మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులు ఓర్పును కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరు పరీక్షించబడుతున్నారో మీ చేత, ఎవరు ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్యంలో, ఆర్థిక సమస్యల్లో, దేవుని చిత్తము చేస్తున్నప్పుడు కూడా వారి జీవితంలో కలిగిన ప్రతి ఇబ్బందిని బట్టి పరీక్షించబడి